నీకు ఇంకొంటది అనే లెక్కలో ట్రంప్ మస్క్ను హెచ్చరిస్తున్నాడు. ట్రంప్కి మస్క్ మధ్య ఉన్న ఆ ప్రేమ బంధం మనకు తెలిసిందేగా. ఆ ప్రేమ కాస్త ఇప్పుడు విడిపోయారు. ఇద్దరు ప్రేమికులు విడిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. ఎందుకు కలుసుకుంటారో ఎందుకు విడిపోతారో వాళ్ళకే తెలియాలి. కానీ ఇప్పుడు ట్రంప్ మస్క్ మీద వేసిన ఆ వాగ్బాణాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. ట్రంప్ మస్క్ మధ్య ఆ గొడవ రోజు రోజుకి ముదురుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మరోసారి మస్క్ విమర్శలు గుప్పించాడు. బిల్ ఆమోదించిన తర్వాత రోజే అంటే ఆ మరుసటి రోజే తాను కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానంటూ మస్క్ చెప్పుకొచ్చాడు. అయితే ఎలాన్ మస్క్ కామెంట్స్ కి ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అదిగో మీరు చూడొచ్చు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కి సంబంధించి. ఎలాన్ మస్క్ long before he so strongly endorsed me for president that I was strongly against the EV mandate. It is ridiculous and was always a major part of my campaign. Electric cars are fine, but not everyone should be forced to own one. Elon may get more subsidy than any human being in history by far, and without subsidies, Elon would probably have to close up shop and head back home to the South Africa. Interesting, మీరు చూడొచ్చు. Elon would probably have to close up shop and head back home to South Africa. దుకాణం బంద్ చేసుకొని సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది ట్రంప్ ఇచ్చిన ఆ వర్డ్ మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇంకేమంటున్నాడు, నో మోర్ రాకెట్ లాంచెస్, శాటిలైట్స్ ఆర్ ఎలక్ట్రిక్ కార్స్ ప్రొడక్షన్ అండ్ అవర్ కంట్రీ వుడ్ సేవ్ ఎ ఫార్చ్యూన్. ఆ ఫార్చ్యూన్ అనేది అంశాన్ని అక్కడ హైలైట్ చేశారు. పర్హాప్స్ వీ షుడ్ హ్యావ్ డోజ్ టేక్ ఎ గుడ్ హార్డ్ లుక్ అట్ దిస్ బిగ్ మనీ టు బీ సేవ్డ్ అంటూ కూడా. ఇంట్రెస్టింగ్గా మస్క్కి ట్రంప్కి మధ్య జరుగుతున్న గొడవల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇప్పుడు ఇదే ట్రంప్ మస్క్ని ఏమంటున్నాడు, మరి ముఖ్యంగా ఈవీ కార్స్ విషయానికి వచ్చినప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కాస్త కాకరేపాయి. దాంతోపాటు మస్క్ కాస్త మంట పుట్టించింది. దీంతో మస్క్ ఏకంగా కొత్త పార్టీ పెట్టేస్తానో కొత్త పార్టీ పేరు కూడా చెప్పుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. పోల్లో మాట్లాడండి, పోల్ పెట్టాడు, 20% పోల్స్ తనకు పడ్డాయంటూ తన ఓన్ అకౌంట్లోనే చూపించుకున్నాడు. ఎందుకంటే వడ్డించవడం అన్నదైతే ఇంకే ఉంది అన్నట్టుగా కనిపించింది. బట్ అది ఎంతవరకు కరెక్టా కాదనేది మస్క్కే తెలియాలి. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్, ట్రంప్ ఏమంటున్నాడు, ఇప్పుడు నువ్వు కనుక నీ హడావిడి తగ్గించుకోకపోతే నువ్వు నీ దుకాణం మూసుకొని తిరిగి నీ సొంత ఇంటికి ఆ సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిపోవాలి అంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. ఇటు దుకాణం బంద్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్న చందంగా మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రభుత్వం నుంచి పొందిన సబ్సిడీలను తాను చూసుకోవాలి. అమెరికా చరిత్రలో ఎవరికీ దక్కలేనంత సబ్సిడీలు మస్క్కి దక్కాయి. అలాంటి వ్యక్తి తన ప్రభుత్వంలో డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి ఎలాన్ మస్క్ ఏమన్నాడు చూడొచ్చు మీరు. ఎనీవన్ హూ క్యాంపెయిన్డ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ reducing spending but continue to vote on the biggest debt ceiling increase in history will see their face on this poster in the primary next year. మీరు చూడొచ్చు వీళ్ళిద్దరి మధ్య కూడా మళ్ళీ మొదలైంది. ఇటు ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తే ఇద్దరివి కూడా ఎవరి ఓన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళవి, కొట్టుకునేదంతా వాళ్ళ ప్లాట్ఫామ్లో, పడేది మాత్రం జనాల మీద ఇద్దరును. మస్క్ ఏమో ట్విట్టర్లో కొట్టుకుంటాడు, మాటలు విసురుతూ ఉంటాడు ట్రంప్ మీద. ట్రంప్ ఏమో తన ట్రూత్ ఖాతాలో మస్క్ మీద మాటలు యుద్ధం చేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోవడానికి తగిన ఏర్పాట్లు మళ్ళీ ఇక్కడ వైట్ హౌస్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవసరం, ట్రంప్ అవసరం అమెరికాకి ఏ స్థాయిలో ఉందో తెలుసు. అట్ ద సేమ్ టైం మస్క్ అవసరం కూడా అదే స్థాయిలో ఉంది అనే విషయం ఇటు రిపబ్లికన్లకు బాగా తెలుసు. బహుశా ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి దాన్ని మర్చిపోయి ఉంటాడా, పట్టించుకోవట్లేదా, అది తనకు సంబంధించిన అంశం. బట్ యాజ్ ఆఫ్ నౌ లయో అంటే అబద్ధాలు చెప్పేవాడు, అబద్ధాల కోరు అంటూ ఉంటారు కదా మన సాధారణంగా మన వాడుక భాషలో, అలాంటిది మాట. ఓటెడ్ టు ఇంక్రీజ్ అమెరికాస్ డెప్ట్ డాలర్స్. మీరు చూడొచ్చు ఒక బిగ్గెస్ట్ నెంబర్ని అక్కడ చూపించాడు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య కూడా మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత, ఇదే అక్కడ జరుగుతోంది. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, ఒకవేళ నువ్వు ఎక్కువ మాట్లాడితే కనుక ఇప్పుడు ప్రపంచంలోని మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ఎవరికీ దక్కనంత సబ్సిడీస్, ఎవరికీ దక్కననే సబ్సిడీలు నీకు దక్కుతున్నాయి. కాబట్టి నువ్వు ఆలోచించి మాట్లాడు. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక నీ దుకాణం బంద్ చేసుకొని నువ్వు నీ ఇంటికి వెళ్లాల్సి ఉంటుందంటూ కూడా ఇటు ట్రంప్ చురకలు అంటిస్తున్నాడు మస్క్కి. మరి ముఖ్యంగా రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రికాలు ఉత్పత్తి అవసరం ఆయనకు ఉండదు అంటూ కూడా చెప్తున్నాడు. ఎవరికి మస్క్ను ఉద్దేశించి ట్రంప్, మన దేశానికి భారీగా డబ్బు ఆదా అవుతుంది, ఇవన్నీ ఆపేస్తాయి.
మరి ముఖ్యంగా డోజ్ గురించి మాట్లాడుకొస్తున్నాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ గట్టిగా పరిశీలన చేయండి, దీంతో ఇవన్నీ కనుక మీరు ఆలోచిస్తే దీంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నాడు ఇండైరెక్ట్గా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఖర్చుల బిల్లు, భారీ ఖర్చుల బిల్లు, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్పై ఎలాన్ మస్క్ మొట్టమొదటి నుంచి కూడా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు, తీవ్రంగా తన అసహనాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో డోజ్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. మస్క్ ఎంత విమర్శించినప్పటికీ ట్రంప్ మాత్రం మస్క్ మంచి స్నేహితులని చెప్పుకొచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య కూడా సాధారణంగా ట్విట్టర్ వేదికగా బ్రొమాన్స్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అటువంటి సాన్నిహిత్యం ఉంది, వాళ్ళిద్దరి మధ్య కూడా అటువంటి సాన్నిహిత్యం ఉంది అనేది చెప్పేందుకు ఆ పదం ఉపయోగించడం తప్ప ఇది నాట్ బియాండ్ దాట్, అది మాత్రం క్లియర్ కట్. అయితే కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్, ఒకవేళ ఈ బిల్లు కనుక ఆమోదం పొందింది అనుకుందాం, ఆ మన్నడి తన రాజకీయాలకు ఇన్ఫాక్ట్ తన రాజకీయ పార్టీని ప్రకటిస్తానంటూ మస్క్ తాజాగా వ్యాఖ్యానించాడు. దీంతో ట్రంప్ కూడా ఇప్పుడు ఘాటుగా రియాక్ట్ అవడం మొదలుపెట్టాడు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష విషయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించాడు. ఎన్నికల సమయంలో ఏకంగా $300 మిలియన్ విరాళంగా ఇచ్చాడు. ఈ నేపథ్యంలోని ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా మాటల తూటాలు పెడుతున్నాయి. సో ఈ క్రమంలో నిజంగా ట్రంప్ అనంత పని చేస్తాడా? మస్క్ని మళ్ళీ తిరిగి సౌత్ ఆఫ్రికాకు పంపించేయగలరా? ఇంట్రెస్టింగ్ డిస్కషన్. దీని మీద మీరేమనుకుంటారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.